ఇక చర్లపల్లి డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు నిందితుల చిట్టాను బయటకు పెట్టారు. మహారాష్ట్రకు చెందినటువంటి యువకులతో కలిసి ఓలేటి విజయ్ అనే వ్యక్తి డ్రగ్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వాగ్దేవి ఫార్మాస్యూటికల్స్తో పాటు 2 కెమికల్ ఫ్యాక్టరీలు నడుపుతున్నట్లు తేల్చారు. మొత్తం 10 మంది గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు. విజయ్తో పాటు ఫిరోజ్ అనే వ్యక్తి డ్రగ్స్ సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు పోలీసులు గుర్తించారు. విజయ్ ఓలేటికి ముంబై మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. పది మంది గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుని విజయ్ ఓలైటి ఇక ఈ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని స్థాపించి నడిపిస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. అయితే ముంబై మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు తేల్చినటువంటి పరిస్థితి. దీంట్లో తీగలాగితే డొంకంతా కదులుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ని అడిగి తెలుసుకుందాం. సునీల్, చెల్లపల్లిలో డ్రగ్స్ కేసులో కీలక అంశాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే మొత్తం ఈ కేసులో 12 మంది నిందితుల్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చెల్లపల్లి కేంద్రంగా ఈ డ్రగ్స్ మొత్తం కూడా వివిధ రాష్ట్రాలకు సప్లై చేస్తున్నట్టు కూడా పక్కా ప్రణాళికతో పక్కా స్కెచ్ వేసి మరి ఈ యొక్క డ్రగ్స్ తయారు చేస్తున్నటువంటి వాగ్దేవి ల్యాబ్ పై మాత్రం ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేసి దాదాపు 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ని సీజ్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం దాదాపు 12 మందిని ఇప్పటివరకు అయితే అరెస్ట్ చేశారు. అందులో కొంతమంది ముంబై, బంగ్లాదేశ్, కొంతమంది మహారాష్ట్రకు చెందినటువంటి కీలక నిందితులు కూడా ఉన్నట్లు కూడా ప్రస్తుతమైతే పోలీసులు ఆధారాలు సేకరించారు. మహారాష్ట్ర యువకులతో కలిసి డ్రగ్స్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు కూడా ఓలేటి శ్రీనివాస్ విజయ్ ఈ మొత్తం కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఇందులో బంగ్లాదేశ్ యువతి ఫాతిమాతో పాటు 11 మంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందులో ఖాదర్, జావేద్, రహీం, ఈ ఫిరోజ్, ముస్తఫా, ఇషాక్, ఇమ్రాన్, ఫైజల్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 10 మందితో కలిసి ఒక గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకుని శ్రీనివాస్ విజయ్ ఓలేటి అనేటువంటి వ్యక్తి ఈ యొక్క డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. ఇతను ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని అతను ఫిరోజ్ అనే వ్యక్తితో ఈ యొక్క ముఠాన్ని ఏర్పాటు చేసుకున్నది కొనుగోలుదారు నుంచి హైదరాబాద్ రప్పించి వివిధ రాష్ట్రాలకి డ్రగ్స్ మొత్తం కూడా సప్లై చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఫిరోజ్ తో పాటు చాలా మంది ఇందులో కీలక నిందితులుగా ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. సునీల్, ఇక్కడ బంగ్లాదేశ్ కి సంబంధించి లింకులు కనబడుతున్నాయి. అలాగే మరో ప్రక్క చూస్తే ముంబై మాఫియాతో లింకులు కనబడుతున్నాయి. ఈ డ్రగ్ చైన్ అనేది చాలా పెద్దదిగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే 12 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా ఎంతమంది వరకు ఈ కేసులో బయటపడే అవకాశం ఉంది? పోలీసులు, తెలంగాణ పోలీసులు మాత్రం ఇంతసేపు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి డ్రగ్స్ మాత్రమే ఫోకస్ చేశారు. కానీ హైదరాబాద్ లో తయారు చేసుకుని హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలకు సప్లై చేసిన డ్రగ్స్ పై మాత్రం పోలీసులు కొంత ఫోకస్ పెట్టడంలో నిర్లక్ష్యం వహించారనేది విమర్శ వస్తుంది. ఇప్పుడే కొంచెంసేపు మాజీ మంత్రి కేటీఆర్ సైతము తెలంగాణ రాష్ట్రంలో 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడితే ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమవుతుందనే వ్యాఖ్యలు కూడా అటు మాజీ మంత్రి కేటీఆర్ కూడా చేశారు. ప్రస్తుతం దీనిపై ఈ 12 మందితో పాటు ఇంకా చాలా మంది నిందితులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. దీనిపై మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వాగ్దేవి ల్యాబొరేటరీకి సంబంధించిన విషయాలపై కూడా తెలంగాణ పోలీసులు సైతం ఓకే సునీల్, థ్యాంక్ యూ.